హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాకం లేకుండా ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని పంచదార గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇలా కనుక చేశారంటే. ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దానిని గోధుమ పిండి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు పంచదారను కూడా వేసుకొని దానిని కూడా మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ ఇలాచి పొడి, కరిగించుకున్న 1/2 కప్పు గీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా పిండికి బాగా నేతిని పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దానిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ని స్లోగా వేసుకోవాలండి, ఎందుకంటే పంచదార పొడి వేసాం కదా, అది కరుగుతుంది కాబట్టి. ఇలా కలుపుకుంటూ దానిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం కుకీస్ చేస్తాం కదా, అలా ఉంటే సరిపోతుందండి మనకి చపాతీ ముద్ద అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపై మూతని పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని 20 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి దానిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాని నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న రౌండ్ బాల్స్ను ఒక గవ్వల చెక్క తీసుకొని దానితో గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా డబ్బా మూత ఉంది కదండి, దీనిపై లైన్స్ మీద గవ్వలను తయారు చేసుకున్నాను. అయితే ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని గవ్వలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గవ్వలను 1 by 1 స్లోగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటిని స్లోగా కలుపుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంతసేపటికి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పాకం పెట్టే అవసరమే లేదండి, పాకాన్ని చూడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఈజీగా ఈ ప్రాసెస్లో ఒకసారి గవ్వలను చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి, డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లో గవ్వలను మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పాకం లేకుండా పంచదార గవ్వలను చేసి టేస్ట్ చేయండి.